హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై క్రాఫ్ట్స్ అండ్ రెసిపీస్. ఇవాల్టి మన రెసిపీ నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా అన్నాన్ని ఉడికించి ఇలా సిద్ధం చేసుకోవాలి. ఇలాంటి వెడల్పాటి పళ్ళెంలో అన్నాన్ని తీసుకుని 3 నుంచి 4 చెంచాల నూనె వేసుకుని కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 నిమ్మకాయలను రసం తీసి ఈ విధంగా రసం సిద్ధం చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు వేసుకోవాలి. పోపు కోసం ఇక్కడ నేను కొద్దిగా 1 స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోరలోకి. అలాగే కొద్దిగా శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు, కొద్దిగా ఆవాలు, కొన్ని పల్లీలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. అంతా బాగా వేగాక ఆఖరిగా పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయలు ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఆఖరిగా కరివేపాకు కూడా వేసుకుని పోపు బాగా వేయించుకుని సిద్ధంగా పెట్టుకోవాలి. ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఉప్పు, పసుపు, నూనె కలుపుకున్న అన్నాన్ని తీసుకుని అందులో ఈ పోపుని వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. మరైతే మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.